తెలంగాణ సమాజానికి కానీ ఆంధ్ర సమాజానికి మంచి పనికి వస్తుంది. నేను సీఎం రేవంత్ రెడ్డి అన్న ఫ్యాన్గా చెప్తున్నా, పచ్చబొట్టు వేసుకొని మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఫ్యాన్గా చెప్తున్నా, పచ్చబొట్టు వేసుకొని 4 కోట్ల జనాభాలలో నేను పెద్ద అభిమాని. అన్న చేస్తున్న మంచి పనులు చూసే నేను పచ్చబొట్టు ఇప్పించుకున్నా కంపల్సరీ. సినిమా మాత్రం మంచి మెసేజ్ ఇచ్చింది భయ. రేవంత్ రెడ్డి చేసిన దాంట్లో మీకు ఆయన చేసిన పనుల్లో మీకు ఏం నచ్చింది? నాకు ఆయన చేసిన పనుల్లో ఉచిత కరెంటు, 500కే గ్యాసు, ఉచిత మహిళలకు ఉచిత బస్సు. అలా ఇంట్లోకి వెళ్ళి ఒక మహిళ ఒక కుటుంబం బయటికి పోవాలంటే 1000 రూపాయలు మినిమం కావాలి. ఇప్పుడు వరంగల్ పోవాలన్నా, మన నిజామాబాద్ పోవాలన్నా, ఇటు పోవాలన్నా, ఖమ్మం పోవాలన్నా ఫ్రీగా వెళ్తున్నారు కదా. ఎన్ని పైసలు ప్రసాదిస్తున్నాయి? అన్నను బదనాం చేస్తారు. కానీ ఆయన చెప్పిండంటే కొడతాడంటే చెప్పిండు అన్నట్టు. ఎన్ని లక్షల ఇల్లు కట్టిస్తున్నాడు. ఇప్పుడు మనం వీడియోలు చూస్తున్నాం, ఇల్లులు కట్టిస్తున్నాడు. ఆయనే పోయి గృహప్రవేశం చేసి ఆ ఇంట్లో బుక్కలు అన్నం తినేసి వచ్చాడు. ఇంతమంది 10 ఏళ్ళు ఇట్లాంటివి మనం చూసినాం, మనం చూడలే కదా. పేద ప్రజల దేవుడు రేవంత్ అన్న చెప్తా. అన్నా నువ్వు 5 ఏళ్ళు కావాలన్నా 10 ఏళ్ళు కంపల్సరీ ఉండాలి, కంపల్సరీ ఉంటావు కూడా. ఆయన పెట్టిన పథకాల్లో కొన్ని అమలు చేయలే అన్నారు కదా. అలా ఇగో పెళ్ళైన కొత్త సంసారం మొత్తం చక్కదిద్దానంటే కాదు కదా. పెళ్ళైన కొత్త మొత్తం సంసారం చక్కదిద్దుకుంటారా? టైం పడుతుంది. ఒక్కొక్కటి కొన్ని రోజులు శ్రీమంతం చేస్తారు, కొన్ని రోజులు పిల్ల కొడుతుంది, తర్వాత స్కూల్కి పంపిస్తాం, తర్వాత నడక నేర్పుతాం, అవన్నీ నేర్పుతాం కదా. టైం పడుతుంది. ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగిన అప్పులే ఈయన కట్టుకుంటూ వస్తుండు. బడ్జెట్ ఉంటే ఏదైనా చేయొచ్చు, ఇమీడియట్లీ చెప్పిన రివీల్ చేయొచ్చు. అన్న దగ్గర పైసలు ఉన్నాయి అనుకో, నువ్వు గోవలుతావు, ఎడికన పోగలుగుతావు. దానికి ఏం చేయాలన్నా తెలంగాణ రాష్ట్రంలో కూడా బడ్జెట్ అనేది ఉండాలి. డబ్బులు అనేది ఉంటేనే అనుకునే పనులన్నీ సక్సెస్ అవుతాయి. ఆ డబ్బులను ఎట్లా రికవరీ చేయాలని చెప్పేసి చేస్తూ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. 5 ఏళ్ల లోపు ఆయన చెప్పిన అన్ని పథకాలను కంపల్సరీ నెరవేరుస్తాడు. ఇంకా ముందుకు పోతాడు. మళ్ళీ సీఎం కూడా అవుతాడు. ఆయన యూరియా కొరత గురించి యూరియా వచ్చిందన్న, యూరియా వచ్చింది, మీరు చూసుకోండి. యూరియా ప్రాబ్లమ్ రేవంత్ అన్నది కాదు, మోడీ గారు పంపించాలి. ఇది ఒట్టిగా మన ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, రేవంత్ అన్నను బదనాం చేయాలని చెప్పేసి ఇట్లా చేస్తున్నాడు కొంతమంది. కానీ అలవి ముక్కలు ఇట్లా చేస్తున్నారు. కానీ ఆయన మంచి పనులు చేస్తుంటూ మంచి పనులు చేసుకుంటూనే పోతాడు. ఆయన చెప్పినవన్నీ హామీలు నెరవేరుస్తాడు, పక్కా చూపిస్తాడు. పచ్చబొట్టు వేసుకునేంత ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది రేవంత్ రెడ్డి గారు? అంటే ఆయన మునగాడన్న, మునగాడు చెప్పి కొట్టిండు అంటే మునగాడన్న. సీడు దింపుతా అని చెప్పి దింపించిండు, కొట్టిండు. ఎందుకంటే పేద ప్రజల దేవుడు అన్న. పేదల ప్రజల మీద ఒక చిన్న పోరం మీద చేసుకుంటే నడుచుకుంటూ పోతుడు. కాలనీలో తిరుగుతుడు, మన ఫ్రెండ్ లెక్క తిరుగుతుండు. వచ్చి ఈ రోజు ఇంతమంది ఎవరైనా తిరిగి 10 ఏళ్ళలో చూస్తాం కదా. అన్న నేను చేయబోలే తెలంగాణ సినిమాలో ఒక హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసినా. ఇప్పటికీ అవకాశం లేక ఇట్లా రివ్యూ చెప్పుకుంటున్నానా. మన తెలంగాణ బాగుపడాలి, మనులు బాగుండాలి, నా బాధ కూడా తీర్చాలి. అన్న దగ్గరికి వచ్చి అన్న దగ్గర నేను కష్టం చెప్పుకుంటా, నేనేం మోసపోయిన అనేది నేను అన్ని తీర్చుకుంటా. ఆ సినిమాలో మీరు చేసిన పాత్ర పేరు ఏం పేరు? ఏ సినిమాలో? జయపూర్ తెలంగాణలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్. క్యాంపస్ లో స్టూడెంట్స్ ఉంటారు కదా, హీరో ఫ్రెండ్స్ మేము. మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, జైలు వేస్తారు, హింస పెడతారు, కోస పెడతారు. కేసీఆర్ గారితోనే మేము సినిమా చూసినాము. అబ్బా తెలంగాణ తెచ్చారు కేసీఆర్ గారు, మా జీవితాలు మారిపోతాయి అనుకున్నా కానీ కొందగా మారినా. మేము జేబులో తెలంగాణ సినిమాలు చేసిన వాళ్ళకి అయితే మేము డబ్బులు తీసుకోకుండా మా జేబులోకి వెళ్ళి మేము బంగారం గిరి పెట్టుకొని చాలా కష్టపడి అరే మన తెలంగాణ వస్తే మనం బాగుపడతాం, మనకల్లో కూడా అవకాశాలు వస్తాయి. నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అన్న, ఇంత మటుకు రాలేదన్న, తిరుగుతున్నా. నిన్న జబర్దస్త్ కూడా వచ్చినా ఆడ కూడా అవకాశం ఇస్తలేరు. నేను రేవంత్ నన్ను గడుస్తా, కంపల్సరీ సినిమా ఇండస్ట్రీలో అవకాశం తీసుకుంటా. ఆయన అభిమానిగా 4 కోట్ల జనాభాలో ఇప్పటి వరకు ఎవరైనా చూసిరా? టాటో ఎవరు వేయించుకోలే. నేనే ఫస్ట్ తొలి అభిమానం ఉండాలి తెలంగాణలో. పచ్చబొట్టు గుండెల మీద వేసుకున్నా కాబట్టి కంపల్సరీ ఏదో మంచి పనులు చేస్తున్నాం కాబట్టి వేసుకున్నానా. ఎవరైనా మీరు వింటున్నారు కదా, వార్తలలో చూస్తున్నాం మనం, మంచి పనులు చేసుకున్నా కాబట్టి వింటున్నాడు. అది ఇంత ముందు కూడా లాస్ట్ ఇయర్ గణేష్ వేసినప్పుడు ఎట్లా వచ్చాడు? గణేష్ పక్కకు నడుచుకుంటూ వచ్చి నిమజ్జనం చేయించాడు. రేపు కూడా వస్తాడు. పేద ప్రజల దేవుడు రేవంత్ అన్న. నా పేరు రాజు, ఇక్కడి నుంచి రేవంత్ అన్న ఫ్యాన్ రాజు.